హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మినిస్టర్ ఇంటికి అపర్ణని తీసుకువెళ్ళిన కావ్య, రేఖ చంప పగలగొట్టిన కనకం, అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కావ్య రాజుని మినిస్టర్ ఇంటికైతే తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళిన తర్వాత మినిస్టర్ వాళ్ళు గదిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చూసి ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. పాపని ఎత్తుకొని చాలా ఆనందపడుతూ ఉంటుంది కావ్య. అయితే చూడండి, తను మన పాపే అని పాప పుట్టుమచ్చను చూసి చెప్తూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎలా ఉందండి మన పాప అని అడుగుతూ ఉంటుంది కావ్య. అచ్చం నీకులాగే ఉంది కళావతి అని రాజు అయితే ఎంతో సంతోషంగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కావ్య అయితే పాప ఏడవడం మొదలు పెట్టేసరికి చాలా కంగారు పడిపోతుంది. పాప ఏడుస్తుందండి అని అంటూ ఉంటే ఇంతలో మినిస్టర్ దంపతులు ఇద్దరు పాప ఏడుపుని విని షాక్ అయిపోతూ గబగబా పరిగెత్తుకుంటూ రూము వైపు వస్తూ ఉంటారు. అప్పుడే ఇక రాజు కావ్య ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించుకుంటూ ఉండగా రాజైతే పాపని బెడ్ మీద పడుకోబెట్టు అని వాళ్ళిద్దరూ కూడా పాపని బెడ్ మీద పడుకోబెట్టేసి పక్కకైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక మినిస్టర్ వాళ్ళు వచ్చి పాప ఏడవడం చూసి వాళ్ళు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక తులసి అయితే, ఏమండి, పాపని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండకూడదు, చూడండి ఎలా ఏడుస్తుందో మన కోసం అని అంటూ ఉంటే అప్పుడే ఇక కావ్య అయితే ఇక ఏడుస్తూ ఉంటుంది. పాపని చూసి నా పాపని ఏడుస్తుంటే అక్కడ వదిలేసి వచ్చేసాను, పాపని దగ్గరికి తీసుకొని పాలిచ్చి ఊరుకోబెట్టలేని పరిస్థితిలో ఉన్నానండి అంటూ బాధపడుతూ ఉంటుంది కావ్య. పద కళావతి, ఇంటికి వెళ్దాం అని అంటూ రాజైతే కావ్యని ఇంటికి తీసుకువెళ్తారు. ఇప్పటికైనా మీరు నమ్ముతారా తను మన పాపేనని? మినిస్టర్ మన పాపని తీసుకువెళ్ళిపోయాడని, మన దగ్గర ఉన్న పాప వాళ్ళ పాప అని అంటూ ఉంటుంది కావ్య. నమ్ముతాను, కానీ ఇప్పుడు మన పాపని మనం ఎలా తీసుకొచ్చుకోగలమో? ఆ మినిస్టర్ ఎంతకైనా తెగించేలా కనపడుతున్నాడు. మనం ఎక్కువగా దూరం వెళ్ళామంటే పాప ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటాడు రాజైతే. అదే నేను ఆలోచిస్తున్నానండి, అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ పాప అనారోగ్యంతో పుట్టిందనే కదా, ఈ పాప లేకపోతే వాళ్ళ భార్య ఏమవుతుందో అని భయంతోనే మన పాపని తీసుకువెళ్ళిపోయారు కదా. నేను ఈ పాపకి నయం చేయించి వాళ్ళ ముందు నిలబెడతాను, పాపని ఆరోగ్యంగా వాళ్ళ చేతిలో పెట్టి మన పాపని తీసుకుంటాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే. కానీ పాప ఎదిగే కొద్దీ వాళ్ళకి దగ్గరైపోతుంది కళావతి. ఏం చేసినా సరే మనం కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళకి వాళ్ళ పాప జీవితాంతం వాళ్ళతో ఆరోగ్యంగా ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాలి. అప్పుడే మనం మన పాపని మన దగ్గరికి తీసుకురాగలము. కానీ ఈ విషయం నువ్వు ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటాడు రాజైతే. ఎందుకండి అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఎందుకంటే మన మాటల్ని ఎవ్వరూ కూడా వినరు, నమ్మరు కూడా అని అంటూ ఉంటే, సరేనండి, కానీ మన పాపని మనం తీసుకొచ్చుకోవాలి అని అంటూ ఉంటుంది. మన పాపని ఎలాగైనా నేను తీసుకొస్తాను, మన పాప మన దగ్గరే ఉంటుంది అని ముందు ఈ పాపని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ వాళ్ళు మన పాపని వాళ్ళ పాపే అనుకుని చాలా బాగా చూసుకుంటున్నారు కాబట్టి మనకు అంత భయం లేదు. కాబట్టి వాళ్ళ పాపని ఆరోగ్యంగా వాళ్ళ చేతిలో పెట్టి మన పాపని మనం తీసుకొచ్చుకోవాలి అని అంటూ ఉంటాడు రాజైతే. తర్వాత కావ్య అయితే రాజుని హద్దుకొని, మీరు నా పక్కన ఉంటే నాకు నా పాప దగ్గరికి వస్తుందని ధైర్యంగా ఉంటుందండి, దానికోసం నేను ఏదైనా చెయ్యగలను అని చెప్తూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక రాజైతే, నీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా నీకు నేను అండగా ఉంటాను కళావతి అని అంటూ ఉంటాడు రాజ్. ఆ మినిస్టర్ చేసిన తప్పుని తను ఒప్పుకొని పశ్చాత్తాపంతో మళ్ళీ మన పాపని మనకిచ్చేలాగా నేను కూడా చేస్తాను అని చెప్తూ ఉంటాడు. కానీ మనం తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు మనకి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయి, మన పాపకి హాని కలిగించేలా ఉంటాయి. అందుకనే ఏది ఆలోచించినా దేనికి నిర్ణయం తీసుకున్నా మనం ముందు అడిగి వేసి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు రాజ్. సరేనండి అంటుంది కావ్య. తర్వాత రోజు ఇక అప్పుకైతే ఫోన్ చేస్తుంది కనకం. ఫోన్ చేసేసరికి, ఎలా ఉన్నారే, పాప ఎలా ఉంది, అసలు దగ్గర ఉండి నా కూతురికి నేను డెలివరీ కాన్పు వచ్చినప్పుడు దగ్గరే ఉండి చెయ్యాలి, కానీ నేను దూరంగా ఉండాల్సి వచ్చింది,
అదే టయానికి పెద్దమ్మకి బాగోకపోతే వెళ్ళాల్సి వచ్చింది. నేను ఊరి నుంచి వచ్చేసాను. కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నీకు చేశాను అని అంటూ ఉంటుంది కనకం. అప్పుడే ఇక అప్పు అయితే జరిగిందంతా చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది కనకం. అయితే నేను ఈరోజే వస్తున్నాను అని కనకం అయితే వస్తుంది. కనకం వచ్చిన తర్వాత అప్పుడే కావ్య అయితే కనకాన్ని పట్టుకొని ఏడుస్తూ ఇక జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే చూడు కనకం ఇలాగే ప్రవర్తిస్తుంది, తన పాప కాదని వేరే వాళ్ళ పాప తన పాపని కావ్య ఇక ఇలాగే మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక రేఖ అయితే అవును, అసలు కావ్యక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉంటుందో తెలియడం లేదు. కావ్య ఇలా ప్రవర్తిస్తుంటే పాపం రాజుబావ వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. మీరు వాళ్ళ అమ్మే కదా, తనకి చెప్పండి అలా పిచ్చిదానిలా ప్రవర్తించొద్దని. తన మాట ఎవ్వరు కూడా నమ్మరు, ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లో కూడా అసలు వాళ్ళ పాపనే వచ్చింది తప్ప వేరే వాళ్ళ పాపని రాలేదు కదా. కనీసం మీరు తల్లిగా తనకి అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని, బయటికి వెళ్ళొద్దని మీరన్నా చెప్పండి. అలా పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంటే ఏదో ఒక రోజు పిచ్చి హాస్పిటల్కి పంపించాలి అని రేఖ అనగానే ఇక కోపంతో రగిలిపోతూ అప్పుడే కనకమైతే రేఖ చంప అప్పుడే అపర్ణ అయితే కనకం ఏంటా కోపం అని అనగానే లేకపోతే నా కూతుర్ని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయమంటుందా? మీ అమ్మ శనిగ్రహం ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, నా కూతుళ్ళు ప్రశాంతంగా కాపురాలు చేసుకుంటారనుకున్నాను, మళ్ళీ మీ అమ్మ స్థానంలో నువ్వొచ్చావా అని అంటూ కనకమైతే రేఖకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది. అప్పుడే ఇక అపర్ణ అయితే అది కాదు కనకం అని అనగానే ఏంటే వదిన గారు మీరు కూడా కావ్యని అనుమానిస్తున్నారా? అసలు కావ్య ఏది చేసినా కరెక్ట్గానే చేస్తుంది, తను ఏం చెప్పినా అది నిజమే. ఒకప్పుడు అల్లుడు గారు యాక్సిడెంట్లో చనిపోయారని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మారు, కానీ తన భర్త బ్రతికే ఉన్నాడని, తన భర్తని తీసుకొస్తానని చెప్పి ఎంతో నమ్మకంతో నా కూతురు ఆ రోజు తనకి పిండ ప్రదానం చేస్తున్నా కూడా ఆపేసింది. తర్వాత తన భర్తని మీ కళ్ళ ముందు ఉంచింది. అలాగా కావ్య దేనికి కూడా తను మాత్రం అబద్ధాలు చెప్పదు, తను నమ్మిందంటే అదే నిజం అని అంటూ ఉంటుంది కనకం. అప్పుడే అపర్ణ అందరూ కూడా ఆలోచనలో పడతారు. నువ్వు చెప్పింది నిజమే కనకం, ఆ రోజు రాజు యాక్సిడెంట్లో చనిపోయాడని మేమందరం కూడా నమ్మాము, కానీ నా భర్త బ్రతికే ఉన్నారు, నాకు ఊపిరుందంటే నా భర్త ఎక్కడ ఉన్నారని, కావ్య రాజు బ్రతికే ఉన్నాడని చాలా నమ్మకంగా ఉంది. అలాగ నమ్మకం ఉంది కాబట్టి తరువాత మళ్ళీ రాజు మాకు తిరిగి వచ్చాడు అని అపర్ణ అంటూ ఉంటుంది. ఈ విషయం మర్చిపోయి కావ్య చెప్పేదంతా కూడా అబద్ధమని, తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని కావ్యని నేను కూడా అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది కనకంతో. తర్వాత ఇక కావ్య దగ్గరికి అపర్ణ వెళ్తుంది. ఏం జరిగింది కావ్య అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక కావ్య జరిగిందంతా చెప్పడంతో నేను ఒకసారి ఆ మినిస్టర్ ఇంటికి వస్తాను, తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడే కావ్య అయితే మినిస్టర్ ఇంటికి అపర్ణని తీసుకువెళ్తుంది. ఇక మినిస్టర్ అయితే షాక్ అయిపోతూ ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో తులసి లోపల నుంచి వచ్చి మీరా రండి లోపలికి అని తీసుకువెళ్తుంది. మీ పాప కనిపించిందా అంటే కనిపించింది, కానీ వాళ్ళు మా పాపని ఇవ్వమని మొండికేసి కూర్చున్నారు అని అంటూ ఉంటుంది కావ్య. అలా ఎలా కుదురుతుంది, మీ పాపని మీరు తీసుకొచ్చుకోండి, మీకు సపోర్టుగా మేముంటాము అని అంటూ ఉంటుంది మినిస్టర్ భార్య అయితే. అప్పుడే ఇక అది విని మినిస్టర్ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అవునమ్మా, తన భార్య అనారోగ్యంతో ఉందని, పాప కూడా అనారోగ్యంగా పుట్టిందని, భార్యకి ఏమవుతుందో అని అతను మా పాపని తీసుకొని ఇవ్వనని చెప్తున్నాడు, ఇదెక్కడి న్యాయం అని అంటూ ఉంటే అప్పుడే ఇక అవునండి, అసలు పాపని తల్లికి దూరం చేయడం ఏంటి, అలాంటి వాళ్ళకి అలాగ అనారోగ్యంతో ఉన్న పిల్లలే పుడతారు, వాళ్ళ పాపం ఊరికినే పోదు అని తులసి అయితే తిడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.
అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.